గుడ్ మార్నింగ్ యూట్యూబ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. సో బేసిక్ గా మనము ఇండియాలోనే చాలా పెద్ద మీటప్ పెట్టబోతున్నాం. అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీటప్ అనుకోవచ్చు పోలోది. సో తెలంగాణ పోలో క్లబ్ ఉందని. సో మనం లిక్విమోలీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి జర్మనీ నుంచి టెక్నీషియన్ వస్తున్నాడు. సో ఆ సందర్భం ఒకటి, అలానే మన తెలంగాణ పోలో క్లబ్ ది లోగో కూడా ఇప్పటివరకు అన్వీల్ చేయలేదు ఎక్కడ. సో మాకు కూడా ఒక టైం కోసం వెతుకుతున్నాము. సో బేసిక్ గా మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం లోగో అన్వీలింగ్ అదంతా, కానీ అన్ఫార్చునేట్లీ మాకు టైం కుదరట్లేదు అన్వీలింగ్ కోసం బేసిక్ గా. సో అలానే మనకి సడన్ గా ఈ లిక్విమోలీ వాళ్ళు అప్రోచ్ అవ్వడము అండ్ ఈ జర్మన్ నుంచి టెక్నీషియన్ రావడము, సో ఇదంతా చాలా బాగా నచ్చి అదే రోజు పెట్టుకుంటే బాగుంటది అని అనుకొని, థింగ్ ఏంటంటే లిక్విమోలీ వాళ్ళు మనని అప్రోచ్ అయ్యారు, మనం కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యాం టు బి ఫ్రాంక్. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది జమీర్ భాయ్ త్రూ. లాస్ట్ వ్లాగ్ లో చూస్తుంటారు కదా మన 26 జనవరిలో. సో జమీర్ భాయ్ చాలా హెల్ప్ చేసింది మనకి. ఇండియాకి లిక్విమోలీ వాళ్ళు ఎవరైతే హెడ్ ఉంటారో, సో తన పేరు వచ్చేసి బాలసుబ్రహ్మణ్యం సార్. సో తను కూడా చాలా అంటే చాలా హంబుల్ ఉండే. సో తను కూడా మమ్మల్ని అంటే నాతో మాట్లాడాడు. సో నేను అప్రోచ్ అయ్యాను. సో త్రూ కన్వర్సేషన్ అయితే చాలానే అయింది టు బి ఫ్రాంక్. చాలా చాలా ముందుకు పోబోతున్నాం మనం. సో చలో ఇప్పటికైతే ఎక్కువ మాట్లాడేసిన, ఆల్రెడీ నేను స్టార్ట్ అయిపోయినా. 7:22 అవుతుంది టైమ్. ఇప్పుడు 9 o'clock మనము మీటప్ టైం ఇచ్చాము. యాక్చువల్లీ ఎక్కడ డ్రైవ్ ఎటువంటిది ఏం లేదు ఇవాళ. సో డైరెక్ట్ స్విఫ్ట్ ఆటోమోటివ్ ఉంది కదా మన సాత్ బైది. సో మీకు ఎప్పుడు చూపించలేదు అనుకుంటా. సో ఇవాళ మన గ్యారేజ్ టూర్ కూడా చూపిస్తాను. అండ్ అఫీషియల్ సౌత్ ఇండియాకి ఈ ట్యూనర్స్ డీలర్షిప్ వాళ్ళది. సో సాత్ బై వాళ్ళది. తెలంగాణ ఏపీకి అయితే ఇంకా ఆబ్వియస్లీ మనమే. సో ఈ ట్యూనర్స్ ట్యూన్ వాళ్ళు చేస్తారు. సో నాకు ఎటువంటి భేదాలు లేవు. వాళ్ళది ఆ ట్యూన్, నాది ఈ ట్యూన్, నేను పోను, నేను వస్తాను రాను, అట్లాంటిది ఎటువంటిది ఉండదు. ట్యూన్ ఏదున్నా సరే మేమందరం ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా కార్ కమ్యూనిటీ మొత్తం ఒక ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాము. ఆయన ఏ ట్యూన్ అని ఉండని, ఆయన ఫస్ట్ పోడియం కొట్టని, లేదా నేను ఫస్ట్ పోడియం కొట్టని, ఏదన్నా ఉండని, అది రేస్ వరకే. కానీ మేము మాత్రం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం. సో అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎంతమందితో నేను తిరుగుతుంటా చేస్తుంటా. సో ఇప్పుడైతే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అక్కడ. ఇగో ఐస్ కూడా తీసుకున్నా. సో వాటర్ బాటిల్స్ చల్లగా ఉంటాయి కదా. సో మధ్యాహ్నం అవుతుంది ఎట్లా, ఆబ్వియస్లీ 9 to 2 యాక్చువల్లీ సెషన్. కానీ సిగ్నల్ మనకుంది, వాడు పోతుండు. ఇంత పొద్దున్న సరిపోని ఎందుకు మూడ్ అవుట్ కావద్దు, ప్రశాంతంగా పోవాలి. సో వెళ్ళిపోదాం. ఇంకా డైరెక్ట్ మనము గ్యారేజ్ కాడ కలుసుకుందాం. సార్ మా టీమ్ మోటో ఎడిక్ట్స్, అబ్బుబాయ్, సైఫ్, రోహిత్ రైడర్ బాయ్. సో బేసిక్గా ఈ సర్ప్రైజ్ ఉంది యాక్చువల్లీ అందరికీ, ఎవరికి తెలియదు మనం స్టంట్ రైడింగ్ కూడా పెట్టామని. సో కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. సో మార్నింగ్ 8 times జస్ట్ ప్రాక్టీస్ సెషన్ నడుస్తుంది వీళ్ళకి. సో కొద్దిసేపు ప్రాక్టీస్ చేసేసి బండ్లు పక్క పెట్టేశారు. ఓ సో ఫైనలీ చూసారు కదా, మనమైతే షిఫ్ట్లకి అయితే వచ్చేసినాం. సో మన బాయ్స్ ఇందాకనే స్టంట్ చేసి ప్రాక్టీస్ చేసి రెస్ట్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ వెనకాల బ్యూటీస్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో మనం ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో దిస్ ఈజ్ ఏ సుజుకి జిమ్నీ. సో ఫస్ట్ ఇండియాలో సైడ్ ఎగ్జిట్ ఎగ్జాస్ట్ చేసింది. సో బేసిక్గా చాలామంది చూసిన తర్వాతనే చాలామంది చేసారు. సో ఇండియాలో ఫస్ట్ సైడ్ ఎగ్జిట్ చేసింది ఇదే. అండ్ ఇట్స్ ఎ స్టేజ్ 2 ట్యూన్ ఫ్రమ్ ఈ ట్యూనర్స్. కమింగ్ టు ఆలోచుకుంటూ, సో బేసిక్లీ చాలా మందికి దీని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వని అవసరం లేదు, కానీ మన బాయ్స్కి ఎవరికి తెలీదు వాళ్ళ కోసం. సో ఇది ఆబర్త్ కుంటూ. ఓకే, సో దీని పేరు జల్లాద్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఎ స్టేజ్ 3 ఇండియాస్ ఫాస్టెస్ట్ ఆబర్త్ ఇది. చాలా కమింగ్ టు దిస్
ఇది కూడా ఇంకో ఆవర్ స్టేజ్ 2 యాక్చువల్లీ. ఆర్యన్ అని నా ఫ్రెండ్ వాడు. కమింగ్ టు వన్ ఆఫ్ ద బ్యూటీ అండ్ క్లీనెస్ట్ మార్క్ 1 VRS ఇన్ ఇండియా. నేను కూడా అదే చెప్తాను, చాలామంది అదే చెప్తారు. సో ఇది ఫుల్ బిల్ట్ రీబిల్ట్ ఇంజన్ విత్ స్టేజ్ 3 సెటప్ ఉంది. కమింగ్ టు దిస్ దీనికి అయితే దీన్ని ఇట్లా ఎంత ఎట్లా చూస్తుంటే అట్లా అంత మంచిగా అనిపిస్తుంటుంది. ఎల్లో కలర్, బ్రైట్ కలర్ యాక్చువల్లీ బై స్టాక్ వచ్చింది ఇది. సో దిస్ ఈస్ ఎ లారా VRS, నాట్ యువర్ రెగ్యులర్ లారా విత్ ఫేక్ VRS బ్యాచ్. సో OG VRS అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ రీబిల్ట్, ఫుల్ రీబిల్ట్ ఇంజన్. ఇది స్టేజ్ 3 సెటప్ తోటి రన్ అవుతుంది ఫ్రమ్ e-tuners అగైన్. కమింగ్ టు అనదర్ లారా, ఇట్స్ నార్మల్ లారా యాక్చువల్లీ. సో ఇది వచ్చేసి స్టేజ్ 2 అండ్ ఇట్ ఈస్ ఆల్సో రన్నింగ్ విత్ e-tuners ట్యూన్ కుతుబ్ బైది యాక్చువల్లీ. దిస్ ఈస్ కాల్డ్ ద యాక్చువల్ VTEC. సో దీని గురించి మ్యాక్సిమం ఇది కూడా చాలామందికి తెలుసు. బేసిక్గా ఇది బిల్డ్ చేసింది రేస్ కాన్సెప్ట్ వాళ్ళు. సో దిస్ హ్యాస్ ఎ టర్బో. యా, మీరు విన్నది కరెక్టే. దీనికి టర్బో ఉంది. సో ఇది నార్మల్గా మన ఈ కార్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక 350, 300, 320 bhp ఇవన్నీ ఈ నెంబర్స్ ఉంటాయి. సో దిస్ కార్ ఓన్లీ మేక్స్ 400 bhp. ఎస్, మీరు విన్నది కరెక్టే, 400 bhp బై రేస్ కాన్సెప్ట్ వాళ్ళు బిల్డ్ చేసిన కార్ ఇది. అండ్ 28 lakh rupees మోడ్స్ ఉన్నాయి, అంటే ఆ పర్ఫార్మెన్స్ మోడ్స్ ఉన్నాయి ఇందులో. ఫ్రికింగ్ 28 lakhs బ్రో, ఏంది ఇది. చలో ఇంకో వన్ ఆఫ్ ద క్రేజీ అండ్ రేరెస్ట్ బ్యూటీ ఇది. సో ఇండియాలో ఫస్ట్ కార్ ఇది. M2 ఫేస్ లిఫ్ట్ బాడీ కిట్ వచ్చిన BM ఇది. కమ్ షో. దాని ఎగ్జాస్ట్ టిప్ చెప్తుంది అది ఎంత లౌడ్ ఉందో అని. సో ట్విన్ ఎగ్జిట్ ఉంది, చూసుకున్నారా, కనిపిస్తుందా? ఇక్కడొక్కటి అండ్ ఇక్కడొకటి. సైజ్ చూడండి. నా చేతి పడుతుంది భయ్యా, అలాగే నా చేతి పడుతుంది అందులో. అంటే మజాక, అంత పెద్ద ఎగ్జిట్, ఆల్మోస్ట్ 5 inches ఎగ్జిట్ ఉంది. సో ఫ్రిక్కింగ్ లౌడ్ ఉంది యాక్చువల్లీ. సో ఇదంతా ఎత్తు అయితే. సో గ్యారేజ్, ఇది ఇంత పెద్ద గ్యారేజ్ ఉంది మనకి స్విఫ్ట్ ఆటోమోటివ్. సో గ్యారేజ్ చాలా హ్యూజ్ ఉంది, చూసుకోవచ్చు. 1, 2, 3, 4 లిఫ్ట్స్ ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా సరే మనకైతే ఖచ్చితంగా ఏదో ఒక లిఫ్ట్ దొరుకుతుంది. అండ్ వర్క్స్ కూడా నెక్స్ట్ లెవెల్ జరుగుతాయి. సో ఆబ్వియస్లీ మీరు ఇన్ని బ్యూటీస్ చూస్తున్నారంటే ఇంకా వర్క్ ఎలా జరుగుతుందో మీకు అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ మన బ్యూటీస్ దగ్గరికి వెళ్దాం. పోలోస్ యాజ్ యూజువల్ మీకైతే తెలుసు, రెడ్ అలర్ట్ 05 స్టేజ్ 3 and this is Alpha's stage 2 full for e-tuners again, and this is one of our club member di. Hey Ramu, how are you? Good morning. సో ఇక్కడ మన కార్స్ అయితే లైన్ అప్ అవుతున్నాయి. సో ఇంకా చాలా మంది రావాలి, we'll see. Oh my inside stuff. And the last one he did converted into on always right. Complete with Lancia Delta Snapdragon. Great. Even if there are products you can more fine, so that the combustion becomes much more better and you get 504. This is long range gas approval.
Can do the same one thing. Okay, and the rest, what is in it? In the tank. Oh, nice. Because now the thing is that why we recommend that. Now, in the first moments the engine is running, pure cleaner is coming to the injectors. Okay. So the cleaning efficiency is better when you do it that way, instead of directly putting it into the tank. Nice. Of course, what I said before is reduce the fuel, the diesel amount as far as you can. 5 to 10 liters, fill it then the purge into the filter, and then drive the engine for like 10-20 minutes. And then really you feel the difference when the car has a problem. Of course, if the car is in good shape, you don't feel it. But anyway, it's really a good idea to do. Major DCF problem today is having with Tata and Mahindra. That's what we heard after Hyundai obviously. So these were the three at the moment where I did it, where it worked. But Toyota, I didn't give access. Tata, no chance. Mahindra, no chance. Only the official scanners. But let's see. I mean, you know, That's how our focus is. So that's why we don't say ourselves as an oil company like Castrol. We are more of a chemical company. So we have like 4,500